ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియో ముఖ్యంగా ఆస్ట్రాలజీని నమ్మేవారికి మాత్రమే, అంటే ముఖ్యంగా వాస్తు కానీ శకునాలు కానీ ఏదైనా సరే నమ్మేవారికి మాత్రమే ఈ వీడియోని చూడండి. నమ్మని వారు స్కిప్ చేసేసండి. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఈ వీడియోని ఆస్ట్రాలజీ నమ్మేవారు మాత్రం ఎందుకు చూడమంటున్నాం అంటే, మన భారతదేశంలో రకరకాల నమ్మకాలు ఉంటాయి. ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మేవారికైతే ఇది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. నమ్మని వారికైతే ఇంకా ఈ రోజుల్లో మనం ఇవన్నీ నమ్మాలా అని అనిపిస్తూ ఉంటుంది. అసలు విషయం ఏంటంటే, మీ చెయ్యిగాని దురద పెడితే ఐశ్వర్యం కలుగుతుంది. కొంచెం కామెడీగా ఉండొచ్చు, కానీ నిజాలు మాట్లాడుకుంటే నిజాలే ఉంటాయి. ఓకే, జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఏదో ఒక రకమైన సూచనను ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా శరీర భాగాలలో దురద కొన్నిసార్లు భవిష్యత్ సంఘటనల గురించి చెబుతూ ఉంటుంది. దురద చేతులు అర్థం తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి భవిష్యత్తులో జరగబోయే శుభ అశుభకరమైన సంఘటనలను సూచనగా పొందుతాడు. కానీ చాలాసార్లు జ్ఞానం లేకపోవడం వల్ల ఒక వ్యక్తి దాన్ని అర్థం చేసుకోలేడు. మరి సాముద్రిక శాస్త్రం, శకున శాస్త్రంలో ఒక వ్యక్తి శరీర భాగాల్లో దురద వర్ణించబడింది. శకున శాస్త్ర ప్రకారం శరీర భాగాల్లో దురద ఒక వ్యక్తికి భవిష్యత్తులో జరిగే సంఘటనలను తెలియజేస్తుంది. మరి సాముద్రిక శాస్త్రం, శకున శాస్త్రంలో చాలా ముఖ్యమైన సమాచారాలు ఇవ్వబడ్డాయి. దీనిలో ముఖ్యంగా దురద కలిగితే ఏంటి, అసలు మీ జీవితంలో డబ్బు సంపాదించవచ్చని చెబుతుంది, లేదా మీరు డబ్బు నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా చెబుతుంది. ఇక శకున శాస్త్రం ప్రకారం ఏ చేతిపై దురద ఉంటే అది శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. శకున శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తికి కుడి చేతి లేదా శరీరం కుడివైపున దురద ఉంటే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. సాముద్రిక శాస్త్ర ప్రకారం మీరు సమీప భవిష్యత్తులో ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా దీనికి సంకేతం. అటువంటి పరిస్థితుల్లో కొంత ఆలోచన తర్వాత మాత్రమే మీరు ఏదైనా పని చేయాలి. ఇక ఎడమ చేతి వైపుగాన దురద ఉంటే, ఒక వ్యక్తికి ఎడమ చేతి లేదా ఎడమ వైపున దురద ఉంటే అది శుభప్రదంగా ఉంటుంది. మీరు త్వరలో ద్రవ్య లాభాలకు సంబంధించిన కొన్ని వార్తలు అందుకుంటారు. శకున శాస్త్ర ప్రకారం ఎడమ చేతిలో దురద ధనలాభాన్ని చూపిస్తుంది. ఈ ద్రవ్య లాభం ఏ రకంగా ఉండవచ్చు. మీ ఎడమ చెయ్యి కూడా దురదగా ఉంటే మీకు మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయని కూడా తెలుసుకోండి. అలాగే ఛాతీ మీద గాని దురద వస్తే మీరు త్వరలో పూర్వీకుల డబ్బును అందుకోగలుగుతారు. అదే సమయంలో కాళ్ళల్లో దురద ఉంటే ఆ వ్యక్తి ప్రయాణం చేయబోతున్నాడని కూడా సూచన. ఒక వ్యక్తి తన కడుపులో దురద, కడుపు అంటే కడుపు భాగం పైన ఉంటే సంబంధంలో, లేదంటే మీరెవరితోనైనా రిలేషన్లో ఉంటే, లేదంటే భార్యాభర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ ప్రాంతాల్లో దురద వస్తుందో ఒకసారి గమనించండి, దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.